ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు మరణించి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం యొక్క ఆలోచనలకి ఎదురు తిరిగి వాళ్ళ కట్టడికి వాళ్ళ సంఖ్యలని తెంచుకుని స్వేచ్ఛగా రాజకీయాలు చేయాలి, స్వేచ్ఛగా ప్రజల మధ్య బతకాలని నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పురుడు పోసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పతనం చేయాలి అనేకి ఏ స్థాయికి దిగజారుతారంటే చీకట్లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతారు. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి చంద్రబాబుకి కొమ్ము కాసేటువంటి చంద్రబాబు కోసం హరహరం అహర్నిశలు పనిచేసేటువంటి ప్రాణం పెట్టి తప్పుడు వార్తల్ని సైతం నిస్సిగ్గుగా అచ్చు వేసేటువంటి ఈ ప్రచార మాధ్యమాలు గడచిన 15 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలలో ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమని చెరిపివేయటానికి విషం చిమ్మే ప్రయత్నం చేయని రోజు లేదు, చేయని గంట లేదు. ఎంత చేస్తున్నా, వారు ఎంత విషం చిమ్ముతున్నా, ఎన్ని కుట్రలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎంతెంతై ఒటుడింతై అన్న సామెతగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుట్రల్ని పటాపంచలు చేస్తూ, వాళ్ళ విషపు రాతల్ని లేదా రాజకీయ కుట్రల్ని పటాపంచలు చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45 ఏళ్ళ ఇండస్ట్రీ, 2 పేపర్లు, 10 టీవీ ఛానళ్ళు పెట్టుకుని విషం చిమ్ముతున్నా కూడా ఏ స్థితిలో కూడా తగ్గకుండా మొక్కవని ధైర్యంతో ప్రజల పక్షాన ఈ కూటమికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మనం చూస్తుంటే రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆఖరికి ఈ రోజున్న చాలామంది తెలుగుదేశం శాసనసభ్యులు కూడా ముచ్చటపడే పరిస్థితి. ఇవాళ ఇన్ని భారతదేశంలో విషం చిమ్మటమే కాకుండా అమెరికాలో పనామా లీక్స్ అని, లేదా ప్యారడైజ్ పేపర్లని, ఇంకేదో పేపర్లని, అదని ఇదని జగన్ అమెరికా పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు ఒకరోజు రాత్రిపూట అని ఎంత చిమ్మినా జగన్ను ముఖ్యమంత్రిని చేసేశారు జగన్మోహన్ రెడ్డిని. ఇవాళ మళ్ళీ భయం. మనం ఎంత విషం చిమ్మినా, 3 పార్టీలు కలిసినా, ఎంత చెడు చేసినా ఇంకా జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ ఉంది, దీన్ని చంపేయాలనేటువంటి తప్పుడు ఆలోచనలతోనే ఇవాళ మళ్ళీ విషం చిమ్మే ప్రయత్నం. వీళ్ళు ఎన్నిసార్లు విషం చిమ్ముతున్నా వీళ్ళకి అంటే వీళ్ళు కూడా రాక్షసులే. ఈ చంద్రబాబు బ్యాచ్ అంతా కూడా అలుపు ఉండదు. అలుపు లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఎట్టాగైనా విషం చిమ్మి చంపేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇవాళ ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి, ఆయన లేరు కదా పాపం, రామోజీరావు గారు అబ్బాయి చంద్రబాబు గారిని కాసేటువంటి ప్రధాన పాత్ర తీసుకుని పేపర్ పోయినా పర్లా ఈనాడు చరిత్ర
ఏ స్థాయి చరిత్రో అందరికీ తెలుసు. ఆ చరిత్రని తొంగలో తొక్కినా పర్లా, తప్పుడు వార్తలు రాయొచ్చు, అబద్ధాలు రాయొచ్చు, ఏది పడితే అది రాసేయచ్చు అనేటువంటి ఒక బాధ్యతను భుజానికి ఎత్తుకుని ఆయన వాళ్ళు రాస్తాడు. జగన్కు అదానీ లంచం 1750 కోట్లు. సెకీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్ట చెప్పిన వైనం. జగన్తో గౌతమ్ అదానీ 3 సార్లు చీకట్లో కలుసుకున్నారు. ఆ తర్వాతే ఒప్పందాలు కుదిరాయి. అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి ఏంటి? పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ఈ మధ్య సినిమా వచ్చింది, అది కూడా రాశాడు రామోజీరావు గారి అబ్బాయి ఇవాళ పేపర్లో. మీరు గురువింద గిందలాగా అయిపోయారు రామోజీరావు గారి అబ్బాయి గారు. అసలు మీ ఫ్రెండు, మీ నాన్నగారి ఫ్రెండు, మీ ఫ్రెండు చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఇంటర్నేషనల్, పుష్ప ఈ మధ్య వచ్చింది ఇంటర్నేషనల్లో. సింగపూర్ కథ మర్చిపోయామా? ఈశ్వరన్ కథ మర్చిపోయామా? సింగపూర్లో మలేషియాలో హోటళ్ళు మర్చిపోయామా? ఈశ్వరన్ జైల్లోకి వెళ్ళాడు తెలుసు కదా, తెలీదా? కనపడదు, వినపడదు. రామోజీరావు అబ్బాయి కనపడదు, వినపడదు. మంది పెద్ద పుష్పం, చంద్రబాబు పుష్పం ఎప్పుడో ఇంటర్నేషనల్. కొత్తగా ఇప్పుడు అయింది అనుకుంటున్నారు మీరు, మామూలుగా అల్లు అర్జున్ సినిమా డైలాగు. ఈయన ఎప్పుడో ఇంటర్నేషనల్. ఇవాళ ఈ గురువింద సామెతగా వీళ్ళు ఈ తప్పుడు వార్తలు రాస్తూ, అసలు రాయటానికి వీళ్ళ అర్హత ఉందా అంటున్నాను. ఒకటికి నీతి చెప్పే అర్హత ఈ పేపర్కు ఉందా అని అడుగుతున్నాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ని తొంగలో తొక్కి, కేంద్ర ఆర్థిక శాఖ చట్టాలని ఏమార్చి, ఊరూరా చీటీల కంపెనీలు పెట్టి, ఆ చీటీల కంపెనీల ముసుగులో రూల్స్కి విరుద్ధంగా దొడ్డిదారిన దొంగతనంగా ఫిక్స్డ్ డిపాజిట్లు పోగేసి వాటిలతో మీరు ఎంత పెరిగి ఎంత ఎదిగి మీరు ఈ ప్రపంచంలో ఈ సమాజంలో అందరికీ నీతులు చెప్తారు. ఎప్పుడన్నా ఒక్కరోజన్నా ఈ మార్గదర్శి పాపాల గురించి ఒక్కరోజన్నా రాశారా మీ పేపర్లో? ఒక్కరోజు ఇది తప్పు అని, మార్గదర్శి చేసింది తప్పు పాపం అని ఎప్పుడన్నా చెప్పారు ఎవరికన్నా? ఏ రోజన్నా రాసుకున్నారా మీ గురించి? మీరు సమాజానికి నీతులు చెప్తారు ప్రతోడికి. భలే మంచోళ్ళు. మనం ఒక జిల్లా ఏం చేస్తాం? సస్తామేంటి మరి, ఇక అంతకుమించి అనలేకపోతున్నాం. కృష్ణా జిల్లాలేండి మాది మా తినాలి వాళ్ళ తినాలిలాగా వీళ్ళు రాస్తారు. ఏమని రాస్తారా అంటే అసలు చూడండి, (28/10/2024) అక్టోబర్ 24వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ కూడా అది కూడా ఈనాడులో వచ్చింది. met with the delegation from Adani Group led by the Managing Director of Adani Exports Limited, Mr. Rajesh Adani, and the MD of Adani Ports and SEZ Limited, Mr. Adani Karan, to discuss a range of investment opportunities in Andhra Pradesh. Their presentation, ఇది గొప్పగా అద్భుతం, ఆహా ఓహో, అదానీ వాళ్ళు వచ్చారు మాతో మాట్లాడారు. అసలు అదానీ వాళ్ళు అంతటోళ్ళు మాతో వచ్చి వ్యాపారం పెడతామని ఆంధ్రప్రదేశ్లో అంటాం ఆహా ఓహో అని రాస్తారు. కింద అదానీ భారీ పెట్టుబడులు, రాష్ట్రంలో పోర్టులు, మైనింగు, ఐటీ, పర్యాటకం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో
అదాని వ్యాపారం మొదలు పెడతారు ఆంధ్రప్రదేశ్లో. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంసిద్ధత. ముఖ్యమంత్రి చంద్రబాబుతో అదాని గ్రూప్ ప్రతినిధులు భేటీ. ఆహా ఓహో వ్యాపారం. కృష్ణపట్నం గంగవరం పోర్టులు కూడా బాగా విస్తరిస్తారు. రామోజీరావు గారి అబ్బాయి ఒక్కసారి వెనక్కి తిప్పితే కాగితం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదాని వాళ్ళు వచ్చి కలిస్తే ఏం రాశారు చూడండి సార్. బొగ్గు టెండరు అదానీకే, అదానీ కోసం అడ్డగోలుగా ఎడ్డింగ్లు. అదానీ అయితే ఓకే, మరి ఇక్కడ ఎవడో బాబాయ్, ఈ బాబాయ్ ఎవడో? జగన్ గారు ఉన్నప్పుడైతేనేమో మీకు చేదు, విషం చిమ్ముతారు. అదే అదాని వాళ్ళు ఇప్పుడు వస్తే ఆహా ఓహో. ఇంకోటి ఏదో ఉంది, లోకేష్ గారు ఈ బాబాయిలు అందరూ కలిశారు. వీళ్ళందరూ ఏంటిది, దీని అద్భుతం అని రాశారు. ఇది ఎప్పుడుది? ఇది 2014 డేటా సెంటర్, 2014-19 మధ్యలో డేటా సెంటర్. మళ్ళీ కొత్తది డేటా ఏపీకే, అదే అదాని. వీళ్ళు రాస్తారు. అదానీ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీతో ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేష్ ఏపీలో పెట్టుబడులు కట్టుబడ్డాం. కొంచెం కూడా సిగ్గుపడరు. అరే అప్పుడు అలా రాసామే, ఇప్పుడు ఇలా రాయిచ్చా, రాస్తే ఏమని అనుకుంటారేమని. ఎవడేమనుకుంటే నాకేంటి, సిగ్గిడి చేశాం. విశాఖలో క్లౌడ్ సిటీ. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అదానీకి 60 ఎకరాలు. ఈ పాపాలు ఎట్లా ఉంటే వాళ్ళు చెప్తారు. ఏం రాస్తాడంటే ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఈనాడు పేపర్ ఇదా, జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు తీసేసుకుని ₹2.49 యూనిట్ కొంటామని ఆ ఒప్పందం వల్ల 25 ఏళ్ళు ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం చేసుకోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద 1,10,000 కోట్ల రూపాయలు భారం పడిపోతుంది. కానీ ఈ ₹2.49 అనేటువంటి మాయలో, యూనిట్కి ₹2.49 అనే మాయలో దీనికి అదనంగా మరొక ₹3.24 ప్రజల మీద భారాన్ని పెడుతున్నాడు. ఎట్లా అంటే అక్కడి నుంచి వేరే రాష్ట్రాల నుంచి విద్యుత్ ఇక్కడికి తరలించడానికి ₹3.24 అవుతుంది. కాబట్టి మొత్తం ₹5 చిల్లర అయిపోతుంది. ₹5.70 73 అయిపోతుంది. ఇది ఘోరం, దుర్మార్గం అని రాస్తాడు. ఎంత పచ్చి పాపం అంటే ఇలా రాయొచ్చా? ఇది జర్నలిజం నీతేనా అని కూడా వీళ్ళకి ఏమాత్రం కూడా సిగ్గుపడే పరిస్థితి ఉండదు. జనవరి 15 కేంద్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ ఒక జీవో ఇచ్చింది. ఏమని? waiver of interstate transmission charges and losses on transmission of electricity generated from solar and wind sources of energy. ఇది జనవరిలో వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. సోలార్ నుంచి, విండ్ నుంచి కనుక ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ జరిగితే, పవర్ పర్చేజెస్ కనుక జరిగి ట్రాన్స్మిషన్ జరిగితే ఆ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ని వేవ్ చేస్తున్నాము అని చెప్పి ఇచ్చింది. ఎప్పుడు? జనవరి 15, 2021. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సిక్కి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది ఎవరిది? కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎప్పుడు లెటర్ రాసింది? ఇది జనవరిలో ఎగ్జామ్షన్స్ వస్తే 2021 సెప్టెంబర్లో ప్రతిపాదన పంపించింది. మీరు ఒక టెండర్ పిలిచారు,
గ్రీన్ ఎనర్జీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా మీరు ఒక టెండర్ పిలిచారు. మీకు సుమారుగా ఒక 9,000 మెగావాట్లో 10,000 మెగావాట్లో కావాలని చెప్పని మీకు వచ్చిన టెండర్లో ₹2.49 లోయెస్ట్, ₹2.58 57 వరకు వచ్చినాయి మీకు. మేము ఆ ₹2.49కే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ ఉన్నాయి కాబట్టి అదే 2.49కి మేము ఇస్తాము అని చెప్పి ప్రతిపాదన పంపించింది కేంద్ర ప్రభుత్వ సంస్థ. అదాని పంపల, కేంద్ర ప్రభుత్వం సంస్థ పంపించింది. అప్పటికి గ్రీన్ ఎనర్జీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక సంస్థ టెండర్లు పిలిస్తే అదేనికి కరెంట్ ఎందుకు? రైతులకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వటం కోసం సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సుమారుగా. అంటే దాదాపుగా దానికి కావాల్సిన కరెంట్ అంతా కూడా సంవత్సరం రైతుల వాడకం పెరుగుతుంది, కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం అంటే ప్రజల మీద భారమే. దానికోసం అని చెప్పని దాన్ని అతి తక్కువ రేటుకి గనక మనం ఒప్పందం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద భారం తగ్గుద్ది అని చెప్పిన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఆ టెండర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చారు. ఎందుకు ఏడుపు? మీ ప్రోద్బలమే కదా. కోర్టులన్నీ ఆ రోజు ఎలా పనిచేసినాయో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద జీవో వస్తే జీవో బయటికి రాకుండానే కొంతమంది న్యాయమూర్తులు ఉన్నారు, చాలా మంచోళ్ళు, అస్సలు కనీసం కాగితం మొక్క లేకుండా ఎఫిడవిట్ మీద స్టేలు ఇచ్చినటువంటి కేసులు ఉన్నాయి. ఎఫిడవిట్ మీద కేసులు, డాక్యుమెంట్ జీవోలు కానీ ఏమీ లేకుండా ఎఫిడవిట్ల మీద ఇచ్చిన వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు. పేర్లు అనవసరం, వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. ఆ స్థితిలో మీరు కోర్టు నుంచి మీ ప్రోద్బలంతో స్టే వచ్చింది. ఆ టెండర్ల మీద స్టే వస్తే ఈలోపు కేంద్ర ప్రభుత్వ సంస్థ ₹2.49కి 25 సంవత్సరాలు అదే రేటుకి మేము ఇస్తాము అని చెప్పింది. ఏం తప్పేంటి? ఇవాళ దీన్ని తప్పు పడుతున్నాడు రామోజీరావు గారి అబ్బాయి. దీన్ని తప్పు పడితే నేను అడుగుతున్నాను, మన చుట్టం, మీకు ఇష్ట దైవం 2016లో చేసుకున్న అగ్రిమెంట్ సెక్కీతో, అదే కంపెనీ కదా, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది అగ్రిమెంట్ మొత్తం. ఇవి స్టాంపులు కూడా ఉన్నాయి చూసుకోండి, గవర్నమెంట్ స్టాంపులు. 2016లో అగ్రిమెంటు, 18వ తారీఖు అక్టోబర్ 2016 1 మధ్యాహ్నం 1:39కి ఈ సర్టిఫికెట్ ఈ స్టాంప్ వేశారు అగ్రిమెంటు. ఈ అగ్రిమెంట్లో ఏం చెప్తుంది? ఈ అగ్రిమెంట్లో ఆయన 25 ఏళ్ళు, ఏం సంవత్సరానికి 6 నెలలకు కొనలా, 25 ఏళ్ళు అగ్రిమెంటు సెకీతో. 25 ఏళ్ళు ఎంత ఖర్చు, ఎంత రేటు కనుకుంటున్నారు? ₹4.50 యూనిట్, 25 సంవత్సరాలకి ₹4.50. మరి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జంప్షన్ లేదు. ఆ రోజుకి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జంప్షన్ లేదు. ₹4.50 ప్లస్ ఖర్చులు అదనం. రామోజీరావు గారి అబ్బాయి గారు మీరు రాశారు కదా ఖర్చులు అదనం అని. ఆ ఖర్చుల అదనం ఇక్కడ, ఈ ఖర్చుల అదనం రాస్తే ఇది తప్పు కాదు, ఇది బూతు కాదు. జగన్ చేస్తే బూతు. ₹4.50 ఖర్చుల అదనం కొంటే 25 ఏళ్లకి ఈ రాష్ట్ర శ్రేయస్సు. ₹2.49కి 25 ఏళ్లకి ₹2.49కి ఖర్చులు లేకుండా, అదనపు ఖర్చులు లేకుండా జగన్ కొంటే అది బూతు, అవినీతి. ఆయన రాస్తాడు
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా విద్యుత్ ఒప్పందాలు మొత్తం చూసుకుంటే ₹4.84 చొప్పున 3,494 అంటే నేను చదివే ఒక కేటగిరీ నాన్ కన్వెన్షన్ అంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి వచ్చేది 34.94 మెగావాట్లు 133 ఒప్పందాలు ₹4.24 చొప్పున 25 సంవత్సరాలకి. సోలార్ పవర్ 36 అగ్రిమెంట్లు ₹6.99 1500 మెగావాట్లు 25 ఏళ్లకి ₹6.99 పర్ యూనిట్. రామోజీరావు అబ్బాయి గారు నిద్ర నటించబాకండి, వినండి ఒకసారి, చూడండి. ఈ కాగితాలు కూడా చూసి రాయండి. ₹6.99 పర్ యూనిట్ 1500 మెగావాట్లు 25 ఏళ్ళు. అదే నెలలో పంజాబ్ అగ్రిమెంటు ₹6.80. మరి ఆ 19 పైసలు ఎవరెత్తినట్టు? పంజాబ్లో ఇదే నెలలో అగ్రిమెంట్లు జరిగినాయి సోలార్ పవర్లో ₹6.80. మరి ఎవరెత్తినట్టు? తెలంగాణలో ₹4.66 అదే సంవత్సరంలో తెలంగాణలో అగ్రిమెంట్లు జరిగినాయి. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు సోలార్ నుంచి తెలంగాణ ప్రభుత్వం ₹4.66 అగ్రిమెంట్ చేసుకుంది 25 ఏళ్లకే. మరి పైనంతా ఆ మార్జిన్ ఎవడెత్తినట్టు? చెప్పండి. ధర్మం చెప్పాలి కదా, ధర్మం చెప్పడం రాదా? ధర్మం ఒక పాదం మీద నడుస్తాం, అందే చంద్రబాబు పాదం మీదే. విండ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ 2014-19 ₹4.83 25 ఏళ్ళకి ₹4.83. సుమారుగా ఇది ఒక 3000 మెగావాట్. విండ్ 4000 మెగావాట్, సోలార్ ఒక 3000 మెగావాట్. తమిళనాడు, గుజరాత్ మరి ఇంకొన్ని రాష్ట్రాలు 3.46 అగ్రిమెంట్ చేసుకున్నాయి 25 ఏళ్ళకి ₹3.46. మరి ఇవన్నీ ఎవడెత్తేసినట్టు చెప్పాలి కదా. ఈ కాగితాలు కనపడవా మనకు రైటాకి? ఈ గవర్నమెంట్లో కాగితాలే, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని వస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ టారిఫ్ ఆర్డర్. ఇది మొత్తం ఈ బూతులు రాసిన ఆయనకి, మొత్తం ఈ అబద్ధాలు రాసిన ఆయనకి తెలుస్తుంది కదా, మీకు తెలియపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ టారిఫ్ ఆర్డర్ ఏంటో తెలుసు కదా. ఏపీఆర్ఈసి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యొక్క టారిఫ్ ఆర్డర్ ఎప్పుడుది? మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. అది ఈ టారిఫ్ ఆర్డర్లో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ విండ్ పవర్ ₹4.63. ₹4.63. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోలార్ ప్రాజెక్ట్స్ ₹5.90. మన విండ్ పవర్ ఒక 4000 మెగావాట్ సుమారుగా, సోలార్ పవర్ ఒక 3000 మెగావాట్. ఇది ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం? మీ ప్రభుత్వమే కదా. మీ ప్రభుత్వంలో ఇచ్చిన టారిఫ్ ఆర్డరే కదా ఇది. అంటే 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద వేసిన బండ కదా ఇది. మనోడు చేస్తేనేమో ఆహా ఓహో, పాపాలు చేసినా కూడా. జగన్ మంచి చేసినా కూడా విషం చిమ్ముతారు. ఇది అంత పాపం అసలు. ఇది నిజంగా ఈ లెటర్ ఏదైతే ఉందో, ఈ లెటర్ కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు దీనికి ఒప్పుకోకుండా ఉండుంటే మన 2 పేపర్లు ఏమని రాసి ఉండేవాళ్ళు? కేంద్ర ప్రభుత్వం ₹2.49 ఇస్తా అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎవడి కోసమో, ఎవడో దగ్గర కరెంటు కొనటం కోసం ఇది తీసుకోలేదని రాసేవాళ్ళ? విషం చిమ్మేవాళ్ళు కదా. అదే సినిమాలో పరుసూరు గోపాలకృష్ణ చెప్తాడు, ఎన్టీ రామారావు గారు అలా ఆవిడ క్యాన్సర్ హాస్పిటల్లో ఉంటే వరద వచ్చింది, వరదలకి వెళ్ళాడు, హాస్పిటల్కి వెళ్ళాడు, అదైతే అది రాసుకు, ఇదైతే ఇది రాసుకు అని చెప్తాడు. డిట్టో పరుసూరు గోపాలకృష్ణ పాత్రకి మీకు ఏమైనా తేడా ఉందా? అసలు మీ పేపర్కి ఏమైనా తేడా ఉందా అని అడుగుతున్నాను.
మీ ఊడికి కదా గడ్డి పెట్టాల్సింది, చంద్రబాబు నాయుడికి కదా. ఏమయ్యా చిన్న కుర్రాడు, మొదటిసారి ముఖ్యమంత్రి, ₹2.49 అగ్రిమెంట్ చేసుకున్నాడు. నువ్వు అదే కరెంటుని సంవత్సరం ముందు, సంవత్సరన్నర ముందు, జగన్ ఎక్కే సంవత్సరన్నర ముందు ₹5.90 విండేంటయ్యా, ₹4.83 ఏమో సోలార్ ఏంటి, ఇదేం పోయే కాలం, తప్పు కదా అని చెప్పి అని అడగాలి కదా. రాయేశారా? అడిగారా? పోనీ రాయరు. ఎందుకు? జనసొమ్ము పెట్టి మీ నాన్నగారికి ఓ 15 కోట్లు 20 కోట్లు పెట్టి మీ నాన్నగారికి సంతాప సభ చేశారు కాబట్టి మీరు అడగరు, రాయరు. ఇదేంటి చంద్రబాబు ప్రేమ ఉంటే చంద్రబాబుకి మీరు ఏమన్నా పని చేశారు, పేపర్లో బాగా జగన్ని విషం చిమ్మారు అనుకుంటే ఆయన డబ్బుల్లోంచో పార్టీ డబ్బుల్లోంచి కదా సంతాప సభ పెట్టాల్సింది. జనం సొమ్ముతో సంతాప సభ ఏంటి? అందుకు మీరు ఈ రుణం తీర్చేసుకుంటారా? అంటే ఆయన మీ రుణం తీర్చుకుంటారు, మీరు ఆయన రుణం తీర్చుకుంటారు. ఇక ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకున్నానమ్మ వాయినం, అంతే కదా. పల్లెటూళ్ళలో గ్రామాల్లో మామూలుగా ఈ కార్తీక మాసంలో నోవులు ఉంటాయి, వాయినం ఇస్తారు, వాయినం పుచ్చుకుంటారు ఒకళ్ళు. అట్టా ఆయన మీకు చేసేస్తా ఉంటాడు, మీకు ఆయన చేసేస్తా ఉంటారు. ఇక ఇది పచ్చి పాపం కదా అంటున్నాను. ఇవాళ అసలు ఈ పవర్ సెక్టర్ని సర్వనాశనం చేసింది. ఏమాత్రం అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు గొప్పడయ్యా, సిగ్గుపడకుండా ఇవాళ కూడా చెప్తున్నాడు సంపద సృష్టిస్తాను. అసలు ఆయన 4 టర్ములు సీఎంగా ఉండి ఏం సంపద సృష్టించాడు ఈ రాష్ట్రానికి? అప్పులు తప్పితే. నిన్నటిదాకా ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేశారని చెప్పని మాట్లాడారు. సిగ్గు లేకుండా నిన్న అసెంబ్లీలో ఏం చెప్పారు? 6,46,000 కోట్లు ఎంతో అని చెప్పారు. 14 లక్షలు ఎక్కడ, 6,46,000 కోట్లు ఎక్కడ? అంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోకముందు అప్పు, చంద్రబాబు నాయుడు అప్పు, జగన్మోహన్ రెడ్డి అప్పు కలిసి 6,46,000 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే 14 లక్షలు అప్పులు చేశాడని చెప్పని మీరు వాగారు. సిగ్గుపడకుండా, ఏమాత్రం సిగ్గు అనేది లేకుండా ఇవాళ అసెంబ్లీలో 6,46,000 కోట్లు ఈ రాష్ట్రానికి ఉన్న అప్పు అని ఇచ్చారు. ఇవాళ మళ్ళీ సంపద సృష్టిస్తా అని చెప్తున్నారు. కరెంటు ఛార్జీలు నయా పైసా పెన్షన్ తగ్గిస్తాను అవసరమైతే. నా అనుభవాన్ని రంగరించి కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ఓట్లు అడుక్కుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అడ్డం పెట్టి జగన్ చేశాడు తప్పులు, అందుకని మేము మొత్తం 17,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల భారాన్ని ప్రజల నెత్తిన మీద వేసే పరిస్థితి. ఇదా సంపద సృష్టిస్తామంటే? బొచ్చెట్టు అడుక్కోవటం. ఇవాళ కూడా చెప్తున్నాడు ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా అంటే అదే సంపద సృష్టి అంట. ఏంటి P4 4P ఏదో చెప్తున్నాడు, 4P అంట. ఒక్కోసారి పదాలు చక్కగా భలే మాడతాడు. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటాడు, మళ్ళీ ఇంటికాడ రాసుకొస్తాడు అనుకుంటా. ఏంటి ఎవరి దగ్గర P4 అంట. ఏంటి P4 ఏంటి అంటే ఈ రాష్ట్ర సంపదని, ఈ రాష్ట్రాన్ని డబ్బున్న వాళ్ళకి అంటకడతాం, అంతే కదా. అప్పచెప్పేయటమే కదా, అప్పనంగా ఆర్తపల్లిలో అప్పచెప్పేయటమే కదా P4 అంటే. గవర్నమెంట్ మెడికల్ కాలేజీని నమ్మేస్తావు, గవర్నమెంట్ పోర్టులను నమ్మేస్తావు, ఇది సంపద సృష్టి అంటావు. ఇప్పుడు ఒక 50,000 కోట్లు పైన చేసేసావు అప్పు. 6 నెలలు అవ్వలా, 5 నెలల్లో 50,000 కోట్లు అప్పులు చేసావు. ఇస్తా అన్న పథకాలు ఇవ్వలేదు. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు అన్నావు, ఒక గ్యాస్ బండ్ నెత్తి మీద కొట్టి సరిపెట్టండి అంటున్నావు. జగన్ ఉన్నప్పుడు బాధుడు అన్నావు. ఇప్పుడు అసలు ఏది ముట్టుకున్నా బాధుడే కదా. కందిపప్పు, టమాటా, ఏది పప్పు, అసలు మామూలుగా ఏది నీ ఇష్టం వచ్చింది తీసుకో, అన్నీ బాధుడే కదా. సంవత్సరానికి 3 బండ్లు అన్నావు కదా. మరి ఈ సంవత్సరం నువ్వు ఎక్కి రేపు మార్చికి సంవత్సరం అయితే మరి మొదటి సంవత్సరం ఎంత? మళ్ళీ మార్చికి దిగిపోతావు కదా నువ్వు. మళ్ళీ మార్చికి ఉండవు కదా, ఎలక్షన్ వచ్చేస్తుంది కదా కోడు. లేదా మోడీ గారు ఏదో అది ఇది అంటున్నాడు, అది అయితే అసలు ఇంకా ముందే అయిపోతావు కదా. 27కి అయిపోతావు అంటున్నారుగా. ఈ విద్యుత్ మొత్తం కరెంటు మొత్తాన్ని సర్వనాశనం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా.
2014 చంద్రబాబు నాయుడు ఎక్కిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దిగే వరకు కరెంటు సంస్థల యొక్క నష్టాలు 22,089 కోట్ల రూపాయలు నష్టాలా కాదు 5 ఏళ్లలో. చంద్రబాబు నాయుడు ఎక్కిన 5 ఏళ్ళు 14 నుంచి 19 కరెంటు కంపెనీల నష్టాలు 22,000 కోట్ల రూపాయలు అయితే రాష్ట్రం విడేపటికి 6,000 కోట్లుంటే చంద్రబాబు నాయుడు దిగేపటికి 28,000 చిల్లర కోట్లయింది నష్టాలు. అలాగే కరెంటు కంపెనీల యొక్క అప్పులు 86,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు దిగేపటికి 86,000 కోట్ల రూపాయలు అప్పులు. ఇది సంపద సృష్టి. ఇంత పాపం ఇక్కడ మూట కట్టెళ్ళి కరెంటు మీద ఇవన్నీ తప్పుడు మాటలని చెప్తారు. ఆయన తప్పుడు లెక్కలు చెప్తారు, అసత్యాలు చెప్తాడు, సిగ్గుపడకుండా కన్నార్పకుండా అబద్ధాలు చెప్తాడు, విషం చిమ్ముతాడు జగన్ మీద. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమైంది? 395 కదా, 5 ఏళ్లలో 395 కోట్ల నష్టాలు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 395 కోట్ల నష్టాలు. నీ 5 ఏళ్లలో 22,089 కోట్ల రూపాయల నష్టాలు కంపెనీలకి. నీ 5 ఏళ్లలో 56,000 కోట్ల అప్పులైతే కరెంటు కంపెనీలు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో 36,000 కోట్లు. ఎవరు పనోడు? ఎవరు సంపద సృష్టించేవాడు? ఎవరు జాగ్రత్తగా వ్యవస్థలని గాడిలో పెట్టేవాళ్ళు ఎవరు? విషం చిమ్మితే సరిపోదు కదా, ఈ చెప్తాయి కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే రామోజీరావు గారి అబ్బాయిని కానీ చంద్రబాబు నాయుడు కానీ చాలామంది అవాకులు చవాకులు పేలుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరితో అగ్రిమెంట్ అయింది? కేంద్ర ప్రభుత్వ సంస్థతో అగ్రిమెంట్ అయింది. సోలార్ పవర్ ఎనర్జీ కార్పొరేషన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థతో, అది కేంద్ర విద్యుత్ శాఖతో పనిచేస్తుంది. అదానితో మేమేమి ఒప్పందం పడలేదే. మాకు అనవసరం ఆడెక్కడి నుంచి ఆయిల్ ఎక్కడి నుంచి కరెంటు తెచ్చుకుంటే మాకెందుకు? మాకు ఒప్పందం అయింది. కేంద్ర ప్రభుత్వం మాకు అమ్ముతానని చెప్పి వచ్చింది 249కి. 249కి మేము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం అయ్యాం. కేంద్ర ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే మాకేంటి? మాకు కావాల్సింది కరెంటు 249కి. నువ్వు కూడా అదేగా సిక్కీతోనే అయ్యావు కదా. కానీ నువ్వు 4 రూపాయలు 50 పైసలకే ఎంతకో అయితే మేము 249కి కదా అయింది. ఒక ఆవిడ 2-3 మాట్లాడుతున్నారు ఇవాళ తెలుగుదేశం వాళ్ళు. ఏంటంటే జగన్ అరెస్ట్ అయిపోతాడు. ఈనాడు ఆయన కూడా రామోజీరావు గారి అబ్బాయి కూడా అంటున్నాడు, ఏంటి జగన్ అరెస్ట్ అయిపోతాడు, ఢిల్లీ అది అమెరికా పోలీసులు వచ్చి తీసుకెళ్తారని చెప్తాడు. అమెరికా పోలీసులు వచ్చి తీసుకెళ్లే లెక్క అయితే మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తాడు? కేంద్ర ప్రభుత్వంలో అప్పుడున్న కేంద్ర మంత్రి నేను సిక్కీ చైర్మన్ని వాళ్ళని తీసుకెళ్ళాలి. మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారు? మా ఒప్పందం ఎవరితో? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం ఎవరితో? కేంద్ర ప్రభుత్వంతో కదా. అదాని దగ్గర ఎందుకు కొనుక్కుంటున్నారో, ఎంత కొనుక్కుంటున్నారో, ఎలా కొనుక్కుంటున్నారో వాళ్ళు కదా కొనుక్కున్నది. మేము మోడీ ప్రభుత్వం దగ్గర కొనుక్కుంటాక ఒప్పందం అయ్యాం. మేము మోడీ ప్రభుత్వానికి కరెంటు కొంటాం, డబ్బులు కడతాం. మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే వాళ్ళు కదా, మాకేం సంబంధం? వాళ్ళు చంద్రబాబు దగ్గర కొంటారా, రామోజీరావు గారి అబ్బాయి దగ్గర కొంటారా, అదానీ దగ్గర కొంటారా, లేదా ముఖేష్ అంబానీ దగ్గర కొంటారా? ఎవరి దగ్గర కొంటే మాకేం సంబంధం? మాకు కరెంటు కావాలి. ఇప్పుడు ఆయన జయశంకర్ గారు, ఆయన ఎవరో చెప్తున్నాడు కదా, జయశంకర్ గారే కదండి విదేశాంగ మంత్రి. మాకెందుకే రష్యా యుద్ధం ఆయిల్ అయితే, ఏ ఆయిల్ అయితే మాకెందుకు? మాకు తక్కువ ఆయిల్ వస్తుంది, మేము ఆయిల్ కొనుక్కుంటున్నాం అన్నారు. ఇప్పుడు మనకేంటి, ఆర్టీసీ ఉంది, ఆర్టీసీ ఐఓసీఎల్ దగ్గర బీపీసీఎల్ దగ్గర ఆయిల్ కొనుక్కుంటుంది. అది యుద్ధం దగ్గర కొనుక్కొస్తే, ఎక్కడి నుంచి రష్యా నుంచి కొనుక్కొస్తే మనకెందుకు? బీపీసీఎల్ అమ్ముతుంది, ఐఓసీఎల్ అమ్ముతుంది.
మేము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం. మాకు కేంద్రం కరెంట్ ఇవ్వాలి ₹2.49. మేము కేంద్రానికి డబ్బులు కడతాం. కేంద్రం మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే మాకేంటి? మాకు కరెంట్ కావాలి, కానీ అది ఎవడ కరెంట్ అయితే మాకేంటి? మాకేం సంబంధం? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారు అబ్బాయి చెప్పినట్టు అమెరికా పోలీసులు వస్తే మా దగ్గరికి ఎందుకు వస్తారు? మోడీ గవర్నమెంట్లో ఎవడెవడు ఉన్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కానీ మాకేం సంబంధం? మా తెలీదు ఇవన్నీ. మీరు రాసేస్తే జనాలకు తెలీదా? మాకంటే జనాలకని చెప్తున్నా, జనాలకు తెలీదా? మేమేమో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవటం ఏంటి? అదానీ పాపాలు చేస్తే అంటే అదానీది వ్యాపారం. మేము అదానీ వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెడితే జగన్ గారితో వచ్చి కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోల్ని వ్యాపారాలు పెట్టాడు. వ్యాపారాలు పెడితే అదేమో బూతు, అక్రమ సంబంధం. అదే లోకేష్ను చంద్రబాబు నాయుడుతో వ్యాపారాలు పెడితే ఆహా ఓహో అదానీ బట్టలు తీసేస్తున్నాడు, అదానీ భారీ పెట్టుబడులు. అప్పుడేమో అదానీకి తోసేస్తారని చెప్తారు. ఇటువంటి తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం, విష ప్రచారం ఇవన్నీ కూడా ప్రజలను అర్థం చేసుకోమని వీళ్ళందరూ కూడా రామోజీరావు గారు అబ్బాయి గారు, చంద్రబాబు గారు, వీళ్ళందరూ కూడా ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం, వీళ్ళకి వాళ్ళకి ఇళ్ళు చేసుకుంటూ ఉంటారు. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని మీద విషం చిమ్మే కార్యక్రమాన్ని ఈరోజు నిరాటంకంగా, నిరంతరాయంగా, పాపభీతి లేకుండా, నిర్లజ్జగా చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారనేది ప్రజలకు విశదీకరిస్తూ సెలవండి. నేను అది చెప్తున్నాను. ఖచ్చితంగా నేను ఇంకోటి కూడా చెప్తున్నా సార్, ఛాలెంజ్ చేస్తున్నా రామోజీరావు గారి అబ్బాయిని, ఈ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒప్పందాలే కనుక తప్పుడే అయితే రద్దు చేసే. అదానీతో ఒప్పందాలు మేము అదానీతో కాదు, సిక్కితో కదా, సిక్కితో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాలు రద్దు చేయి. ఎవడొద్దన్నాడు? రద్దు చేయి, మీ ఇష్టం వచ్చింది చేయి. మేము దేనికైనా మేము పక్కాగా నిజాయితీగా పరిపాలన చేశాం. ప్రజల శ్రేయస్సు, ప్రజల సంక్షేమం కోసం పరిపాలన చేశాం. సార్ రండి, ఇందులో మా తప్పు పాపం ఉంటే కదా. నీకు చేతనైతే, మేము చేసింది పాపం అయితే రద్దు చేయి. కేంద్ర ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయి. ఏ సరుకు లేదా? ఇదేంటండి అసలు? జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,00,000 కోట్లు అన్నారు, 1,46 అన్నారు. ఆ కేసు చేసిన పోలీస్ అతనేమో 1,500 అనుకుంటా అండి సుమారు అంటాడు. అందులో ఇప్పుడు 7-8 మంది ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం ఎక్విట్లు వచ్చారు, అందరూ నిర్దోషులుగా బయటకు వచ్చారు. మరి దాంట్లో సంతకాలు పెట్టిన అధికారులే నిర్దోషులు అయితే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అసలు? ఆ ఫైల్ మీద సంతకాలు పెట్టిన ఐఏఎస్ అధికారులు నిర్దోషులని సుప్రీంకోర్టులు తీర్పులు చెప్తా ఉంటే, హైకోర్టులు తీర్పులు చెప్తా ఉంటే అది జగన్కి కేసులో ఏంటి సంబంధం? కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కలిసి పెట్టిన తప్పుడు కేసుల మీద 1,00,000 కోట్లు, 46,000 కోట్లు, ఈ చివరకు 1,500 కోట్లు అన్నారు. ఆ 1,500 కోట్లు అబద్ధం అని చెప్పని తేలిపోతుంది కదా. ఇది కూడా విషం చెమ్మటమే ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు, ఆయన 2 పేపర్లు, 10 ఛానల్స్ ఏ రకంగా విషం చిమ్మేటువంటి కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తున్నాయో మనం చూస్తున్నాం.